అద్దంకి ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ యాక్సిడెంట్ కూడా ఒక పోలీసు వాహనం చేసింది అనేది ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో పోలీసులు అక్కడ వీడియో చిత్రీకరణ చేస్తుంటే ఎందుకు మీరు వీడియో షూట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆ వీడియో తీస్తున్న వాళ్ళ మీద కూడా గొడవకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మేడం, జనరల్గా యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ పోలీసులో లేదంటే సివిల్ పోలీసులు అందుబాటులో ఎవరుంటే వాళ్ళు వస్తారు, అక్కడ సహాయం అందిస్తారు, కేసు నోట్ చేసుకుంటారు. ఇవన్నీ కామన్గా జరిగేవి. కానీ పోలీసు వాహనమే ఒక యాక్సిడెంట్ చేయటం, దాన్ని షూట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద గొడవకు వెళ్ళటం, వాళ్ళ మీద అధికారం చూపించేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా నిన్న అద్దంకిలో జరిగినటువంటి పరిస్థితి. మరి దీన్ని మనం ఎలా చూడాలి? సార్ నమస్తే సార్. ముఖ్యంగా అద్దంకి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్, ఆ కార్ని నేను ఇందాకే ఒక గంటన్నర క్రితం వెళ్ళి చూసి వచ్చాను సార్. సో కారుకి సంబంధించిన విషయాలు ఏంటి, ఆన్ సీన్ లో ఏం జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎవరెవరి సమక్షంలో ఉంది, రఫ్ స్కెచ్ ఏం వేసినారు, ఎవరెవరి మీద కేసులు ఏం కట్టినారు, ఏమేం సెక్షన్స్ వాడినారు. ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో గంజాయి దొరికిందండి ఈ కారులో. ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా బలంగా ఉంటుంది. అది ఎవరి మీద కట్టారు, ఎవరికి శిక్ష పడుతుంది, అసలు దీంట్లో బాధ్యులు ఎవరు అని నేను వెళ్ళి చూడగా నా జీవితంలో చూడనటువంటి ఎఫ్ఐఆర్లు 2 చూసినాను. ఓకే. జీవితంలో ఎప్పుడు కూడా మీరు కూడా బహుశా ఎక్కడా కూడా విని ఉండనటువంటి ఎఫ్ఐఆర్. ఒకటి ఎవరు గుద్దారు అంటే సంతమాగులూరు ఎస్ఐ గారు, బల్లికురవ ఎస్ఐ గారు. ఆన్ సీన్ లో వాళ్లే కారుతో యాక్సిడెంట్ చేశారు. ఎయిర్ బెలూన్ ఓపెన్ అయింది, వాళ్ళు కారులోంచి బయటకు వచ్చారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చారు. ఆ ఎస్ఐలు విజువల్ ఉన్నాయండి, 2 ఎస్ఐలు విజువల్స్ ఉన్నాయండి. అంటే క్లియర్ గా కనపడుతున్నారు. కళ్ళు పోయిన వాళ్ళకి కనపడమేమో కానీ కళ్ళున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ విజువల్లో 2 ఎస్ఐలు కారులోంచి బయటకు దిగి వచ్చి అటు బైక్ అడ్డం వచ్చింది, ఇటు ఆటో కొట్టాం, ఇది అటు కొట్టాం, అది ఇటు కొట్టాం అంటూ మాట్లాడుతున్నారండి. మాట్లాడేటటువంటి సమయంలో వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి మందు వాసన అంటే వాళ్ళు బాగా మందు కొట్టి తప్ప తాగి బలంగా ఆటోని కొట్టేసినారండి. అంటే ఎటు పోవాలో అర్థం కాక బలంగా ఆటో కొట్టేసినారు. ఆటోలో వాళ్ళు కింద పడిపోయినారు. వాళ్ళకి బాగా గాయాలు తగిలిని, వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. చుట్టుపక్కల జనం అందరూ వచ్చేసి ఎమ్మడబడ్డారండి. అయితే వాళ్ళకి యూనిఫామ్ లో లేరండి. మీరు ఇందాక చెప్తున్నట్టు ఆ వెహికల్ కూడా పోలీస్ వెహికల్ కాదండి, అది ప్రైవేట్ వెహికల్. ప్రైవేట్ నెంబర్ కూడా దాని మీద క్లియర్ గా ఉన్నాయి. అయితే హిట్ అండ్ రన్ అని ఉంటదండి. హిట్ అండ్ రన్ అంటే మీకు తెలుసో లేదో, హైవేలో ఒక కారు బలంగా ఒక ఆటోని కొట్టేసి కారు ఆపకుండా వెళ్ళిపోతే హిట్ అండ్ రన్ అని పెట్టి, ఎవరు నేరగాడు అంటే డ్రైవర్ ఆఫ్ కార్ అని పెడతారండి. డ్రైవర్ ఆఫ్ కార్, లేకపోతే అసలు ట్రేస్ చేయనటువంటి కార్ ఇలా పెడతారు. కళ్ళ ముందు వెహికల్ నెంబర్ తెలిసిందండి. కళ్ళ ముందు ఆ కార్ లో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి 2 ఎస్ఐలు బయటకు వచ్చినారండి. 2 ఎస్ఐలు విజువల్ లో కనపడుతుండగా వీళ్ళే గుద్దారని చెప్పి మీడియాలో అంతా బయటికి రాగా, అంటే వచ్చిన తర్వాత కూడా గౌరవ అద్దంకి సిఐ గారు పెట్టినటువంటి కంప్లైంట్ ఇచ్చింది పలానా ఎల్లమ్మ పొల్లమ్మ ఎవరో మంగమ్మ అని ఒక ఆవిడతో వేలుముద్ర తీసుకున్నారు. కంప్లైంట్ లో ఏం రాసినారనండి, డ్రైవర్ ఆఫ్ కార్ అటండి. ఎవరు గుద్దారు, నిందితుడి పేరు 2 ఎస్ఐలు కదా, కాదట, డ్రైవర్ ఆఫ్ కార్ అట. ఒక్కడు డ్రైవర్ ఆఫ్ కార్. ఎవరు అతను? ఎవరో కొంతమంది జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఇరుక్కోరా అంటారో, లేకపోతే బెయిల్ మీద ఉన్నోడిని నువ్వు మళ్ళీ ఈ కేసులో ఇరుక్కోరా అంటారో ఏమో తెలియదండి. కానీ వండర్ హిట్ అండ్ రన్ లో కూడా ఇలా జరగదండి, డ్రైవర్ ఆఫ్ కార్ అని పెట్టారు. ఈ దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్ర పోలీసుల్లో, బీహార్ లో కూడా ఇలా చేయరేమో. బీహార్ అమ్మ మొగుడు అనిపించారు ఈ రోజు ఈ ఎఫ్ఐఆర్ చూస్తుంటే. సిగ్గు అనిపిస్తుందండి పోలీస్ వ్యవస్థను చూస్తుంటే. ఇంత నీచమా? కళ్ళ ముందు కారు ఎవరితో తెలీదు, నేరగాళ్ల పేర్లు మీరు రాయరు. 2 ఎస్ఐలు తప్పతాగి కారుతో బలంగా ఒక ఆటోని ఢీకొట్టితే, ఆటోలో వాళ్ళు నలుగురు పాపం ఒంటి నిండా దెబ్బలతో, గాయాలతో, రక్తాలతో చేతులు ఇరిగి పడి ఉంటే, ఆ 2 ఎస్ఐలు బయటకు వచ్చి దబాయిస్తుంటే వాళ్ళ పేర్లు మీరు రాయరా? డ్రైవర్ ఆఫ్ కార్ అని రాస్తారా? సిగ్గు లేదు మీకు? అన్నం తింటున్నారా, అశుద్ధాన్ని తింటున్నారా? ఐఎమ్ డైరెక్ట్ ఆస్కింగ్ టు ద హోమ్ మినిస్టర్, వాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? సాయంత్రం అండి, నిన్న సాయంత్రం 5:30కి జరిగిన ఘటనకి గౌరవ హోంశాఖ మంత్రి గారు రారు. అయితే వింత ఏంటంటే ఆ కారులో గంజాయి దొరికిందండి. సిఐ గారిని అడిగిన, సరే ఎఫ్ఐఆర్లు కట్టారా, ఎన్ని కట్టినారని. అయితే ఆయన చెప్పినారు, ఒక యాక్సిడెంట్ కేసు కట్టినామండి అన్నారు. యాక్సిడెంట్ కేసులో దోషి గారు డ్రైవర్ ఆఫ్ కార్, దోషి ఎవరు ఆ టైంకి అప్పుడున్న దాన్ని బట్టి ఆప్షన్ బట్టి పెట్టుకుంటారు లేండి, అది తీసేయండి. ఇంకో కేసు కట్టారండి, గంజాయి దొరికింది కదా సార్, కేసు కట్టారా? కట్టాను రజనీ గారు.
ఏం కేసు కట్టినారు సార్? కట్టామండి. ఎన్‌డీపీఎస్సే. మీరు చెప్తున్నట్టే కరెక్ట్, కరెక్ట్. ఎన్‌డీపీఎస్ సార్ చాలా బలమైన కేసు అన్నారు. తర్వాత ఆ అద్దంకి ఇన్‌చార్జ్ అనుకుంటండి. ఆయన దగ్గర ఎఫ్ఐఆర్ తీసుకున్నా. సీఐ గారు ఓకే. కూడా ఎఫ్ఐఆర్‌లు ఇవ్వలా. బయటికి రిలీజ్ చేయకూడదు రజనీ గారు. పంపిస్తాలెండి, చూస్తాలెండి అంటూ మాట తయారు చేసింది. అయితే అతని దగ్గర ఎఫ్ఐఆర్ తీసుకుంటే ఎన్‌డీపీఎస్ కంప్లెయింట్ ఎలా కట్టారో తెలుసా సార్? ఇది మంచి స్క్రిప్ట్ సార్. ఒక సినిమా తీయొచ్చు. ఆ ఓకే. స్క్రిప్ట్‌లో ఏంటంటే బల్లికురవ ఎస్ఐ గారు వాళ్ళ అబ్బాయికి కడుపులో నొప్పొచ్చింది. సంతమాగులూరు ఎస్ఐ గారిని తీసుకొని బల్లికురవ ఎస్ఐ గారు ఇమ్మీడియేట్‌గా ఆ అబ్బాయిని హాస్పిటల్‌కి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటారు. బహుశా ఇతను హాస్పిటల్‌కి వెళ్ళాలని చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నారు. అంత ఫాస్ట్‌గా ఆ బిడ్డకి కడుపులో నొప్పి వచ్చేసింది కదండీ! అంత ఫాస్ట్‌గా వెళ్తున్న టైంలో రోడ్డు మీద అనుమానంగా ఒకతను బైక్ మీద కూర్చొనున్నాడు. ఆ బైక్ మీద ఒకతనున్నాడు. అతని దగ్గర ఒక అనుమానాస్పద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ అనుమానం అని అంత హైవే ఫాస్ట్‌లో. అంటే మీరు చూసినారా సార్ 'వకీల్' సినిమాలో? 'వకీల్ సాబ్‌లో' సూపర్, సూపర్, సూపర్ వుమెన్ ఆవిడ పేరు ఎవరో ఉంటారు చూడండి. ఆవిడున్నారు గుర్తుందా? యెస్. యెస్. సో, ఆవిడ ఏదైతే ఏవండి ఏం పేరు? యాహ్! చెప్పండి. కంటిన్యూ మేడం. కంటిన్యూ. సూపర్, సూపర్, సూపర్ వుమన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏదైతే అదైపోతదని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది చూడండి కారులో. ఆవిడైతే 'పక్షిరాజా' అయినా అయ్యుండాలి. లేకపోతే 'జై బజరంగళి' అయినా అయ్యుండాలి. కదా! అట్లా పాపం అంత ఫాస్ట్‌గా తీసుకువెళ్తున్నారు ఎస్ఐ గారు. అప్పుడు బైక్ మీద అనుమానంగా ఉండే ఒక బ్యాగ్‌ని పట్టుకుంటే కారాపి ఎస్ఐ గారు వెళ్లి చూడగా బ్యాగ్‌లో గంజాయి ఉందటండి. ఆ గంజాయి, ఆ బ్యాగు తీసుకొని కారులో పెట్టారు. అయితే ఆ వ్యక్తి తాగేసి మందు బాటిల్ కూడా అక్కడ పడేసాడట. మందు తాగి పడేసిన మందు బాటిల్‌ని కూడా పట్టుకొని గౌరవ్ సీఏ గారు కార్‌లో పెట్టుకున్నారట. కానీ అబ్బాయిని పట్టుకున్నారా అంటే అబ్బాయి పారిపోయాడట. పారిపోయి బైక్‌లో ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్న అబ్బాయి బైక్ మీద పారిపోతుండగా గౌరవ్ పోలీస్ వారు, బల్లికురవ సీఏ గారు ఫాస్ట్‌గా నడుపుతూ ఆ బైక్ మీద ఉన్న అబ్బాయిని ట్రేస్ ఔట్ చేద్దాం అన్న తపనతో వెళ్తుండగా దారిలో పాపం ఇంకొక అబ్బాయి బైక్‌తో అడ్డంగా వచ్చాడట. ఆ అబ్బాయిని కాపాడబోయి ఆ అబ్బాయిని కాపాడబోయి ఆ కారుతో బలంగా ఆటోకి ఢీకొట్టేసినారట. అబ్బా! అయితే ఇదొక స్టోరీ అనుకుంటే, దాని తర్వాత కార్‌ని వెనక్కి తీసుకువెళ్తుండగా చుట్టుపక్కల ప్రజలు అడ్డగించి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి అద్దంకి సీఐ గారికి కంప్లెయింట్ ఇవ్వడానికి వెళుతుండగా, అడ్డగిస్తున్నటువంటి ఎవరైతే అక్కడ నిర్వాసితులున్నారో, వారి మీద కేస్ కట్టండి, వారి మీద యాక్షన్ తీసుకోండి అంటూ ఎన్‌డీపీఎస్ ఎఫ్ఐఆర్ కట్టినారు. అబ్బబ్బబ్బబ్బా! ఎంత అద్భుతమైన కంప్లెయింట్ కాపీలో ఉండేటటువంటి స్టోరీని చూస్తే మైమరిచిపోవాలంతే. ఇది, ఇది అమ్మగారి స్క్రిప్ట్. సో, ఇంత దారుణంలో ఒకటండి గంజాయి కేస్ అంటే ఎన్‌డీపీఎస్ 1985 యాక్ట్ చాలా బలంగా ఉంటదండి. ఏదైతే డ్రగ్స్ గురించి గాని, నార్కోస్ గాని, గంజాయి గాని ఇవంతా. సో, ఇప్పుడు గంజాయి సపోజ్ నా దగ్గర ఉందనుకోండి. ఇది నాకెక్కడదో అని నేను నిరూపించే వరకు నేనే దోషినండి. అదే రకంగా కార్‌లో గంజాయి ఉందండి. ఆ గంజాయి ఎవరిది అని చెప్పే వరకు ఎస్ఐలిద్దరు దోషులేనండి. సరే పోనీ రజనీ గారు నిజంగానే ఆ బైక్‌లో ఉండే వ్యక్తి దగ్గర గంజాయి పట్టుకున్నారు. ఎలా పట్టుకోవాలండి? గంజాయి ఎక్కడన్నా దొరికితే ఇమ్మీడియేట్‌గా పంచనామా అంటారు చూడండి. హ్మ్. పంచనామా అంటే ఒక చనిపోయిన బాడీ ఏదైనా చనిపోయిందనుకోండి డెడ్ బాడీ. ఇమ్మీడియేట్‌గా దాన్ని బాడీ చనిపోయాక అలా ఇమ్మీడియేట్‌గా తీసుకురాకూడదండి. బాడీకేదైనా యాక్సిడెంట్ అయితే అంటే ఒక మనిషి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ప్రాణంతో ఉంటే హాస్పిటల్‌కి తరలించొచ్చు కానీ, అతను అక్కడికక్కడే చనిపోతే మాత్రం రఫ్ స్కెచ్ వేయాలండి. సీన్ ఆఫ్ అఫెన్స్‌లో అనుమానాస్పద ఇన్సిడెంట్స్‌లో ఉన్నటువంటి ప్రతి ఐటెమ్‌ని తీసుకోవాలండి. కలెక్ట్ చేయాలండి. కలెక్టెడ్ ఐటెమ్స్ అంటారు. సో, సీజర్ ఐటెమ్స్ అంటారు. అక్కడున్నవన్నీ సీజ్ చేయాలి. తర్వాత రఫ్ స్కెచ్‌లో బాడీ చెయ్యి ఇటుందా? కాలు ఇటు తిరిగిందా? బలంగా డివైడర్‌కి ఢీకొన్నాడా? తర్వాత కారు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళింది? బైక్ ఎంత ఫాస్ట్‌గా వచ్చింది? ఇవన్నీ ఎన్నెన్ని డిగ్రీలో ఉంటాయి? ఎన్ని మీటర్‌లో ఉన్నాయని తూలికలేసుకొని అంటే కొలమానం వేసుకొని మరీ రాయాలండి. 9 మీటర్ల దూరంలో, 2 మీటర్ల అడుగులో, 5 మీటర్ల ఎత్తులో ఇలా అన్నీ రాస్తారు. అవేమీ రాయకుండా గంజాయిని ఎలా సీజ్ చేశారో అర్థం కాల. దాంట్లో ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ ఉందంటండి. ఆ బ్యాగ్‌లో డబ్బులున్నాయని అద్దంకి ఇన్‌చార్జ్ గారు చెప్తున్నారు. "డబ్బులెక్కడి నుంచి వచ్చినాయండి?" అని అడిగానండి. అయితే ఓకే. బల్లికురవలో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉందండి. అక్కడ పార్టీ ఇచ్చారండి. ఎవరి వాటాలు వాళ్ళు తీసుకొని వస్తుండగా, ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళలో అద్దంకి సంబంధించిన గొట్టిపాటి బుజ్జి గారి పీఏ కూడా ఆ పార్టీలో ఉన్నాడని ఆ పార్టీలో బాగా తప్పదాగి ఎస్ఐలు యూనిఫార్మ్ డిక్కీలో పెట్టి, వాళ్ళు తెచ్చుకున్న 75,00,000 సుమారు ఎంతో ఆ క్యాష్ పెద్ద బ్యాగ్ అండి. అదస్సలు తెరవనివ్వలేదండి. సీఐ అడ్డుపడిపోయాడండి. మీరలా ఫోటోలు తీయకూడదు, మీరలా వీడియోలు తీయకూడదు. అప్పటికి గంజాయి ఓపెన్ చేసే పడేసుందండి. అదేదో ఆవు తినే గడ్డి పడేసుంటది చూడండి అలాగా. గంజాయిని మూట కట్టాలని, ఎన్ని కేజీలుందో అక్కడే కింటాలని లేకుండా
అలా చెల్లాచెదురుగా పడేసిన గంజాయిని జనాలు బయటికి తీసేసారండి. సో, ఇటువంటి పరిస్థితుల్లో జనాల మీద యాక్షన్ తీసుకోండి అంటూ సంతమాగులూరు ఎస్ఐ గారు, బల్లికురవ ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. కానీ ఒకవేళ యాక్సిడెంటే అయిందనుకోండి. వాళ్ళక్కడే నుంచొని ఉండాలండి. ఏదైతే అదైంది అక్కడే నుంచోవాలి. ఎందుకు నుంచోలేదండి? ఎందుకంటే వాళ్ళు తాగేసున్నారు కాబట్టి. ఎక్కువ సార్లు మీడియా ఎవరన్నా బయటకొచ్చేసినారనుకోండి, ఇంకా అక్క ఎక్కువ సేపుంటే ఎవరన్నా వచ్చేస్తే వాళ్ళు తాగున్నారని తెలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద అయిపోతది కదండీ! యాక్సిడెంట్ అయ్యిద్ది కదా! సో, మందు బాటిల్స్ మావి కాదండి. ఎవడో బైక్ మీద వెళ్తున్నవాడు గంజాయితో మందు బాటిల్స్‌తో తాగేసి ఎళ్ళిపోయాడు. పోనీ మందు బాటిల్స్ ఈలా తాగేసినాడా? సరే తాగేసినాడు. ఎనక డిక్కీలో గదా వెయ్యాలా? మీ సీట్ల కింద ఎందుకుంది? అంటే బాగా తాగుతూ డ్రైవ్ చేసి సీట్ కింద పడేశారు. సడెన్‌గా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయిపోయినాయి. యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే ఓకే. ఆన్ సీన్‌లో మందు బాటిల్స్ కింద దొరికినాయండి. అంటే డ్రైవింగ్ సీట్‌కి కింద దొరికినాయి. సో, అలా పెట్టరు ఓకే. కదండీ! ఎనకాల పెడతారు కదండీ! అంటే ఎవరిని, ఎవరిని పిచ్చివాళ్ళని చేస్తున్నారండి రాష్ట్ర ప్రజలనా? తప్పతాగి మొన్నే ఒక కారతను ఒక మహిళని, ఒక డాక్టర్ చదువుకునే విద్యార్థిని గుద్దేసి చంపేసింది. ఇవాళ తప్పతాగి పోలీసులు ఏకంగా ఒక ఆటోని ఢీకొట్టేసినారు. గంజాయిని వాళ్ళ ద్వారానే స్మగ్లింగ్ అవుతుంది. ఇది మనం ఎలా చెప్తాము అంటే తిరువూరు ఎమ్మెల్యే గారు అనుకుంటా అండి. ఆయన పేరేంటండి? కొలికిపూడి శ్రీనివాస్ గారు. కొలికపూడి శ్రీనివాస్. ఆ కొలికపూడి శ్రీనివాస్ గారు ఎవిడెంటరీగా చెప్పినారండి. ఎస్ఐల సమక్షంలోనే గంజాయి విచ్చలవిడిగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఇది ఎస్ఐ గారే స్వయంగా ప్రతి ఏరియాలో ఎస్ఐలే జేస్తున్నారు అని. అదే మాదిరిగా నిన్నటి రోజు ఒంగోలు బాలినేని గారు గూడా చెప్పారండి. దామంచర్ల ఎస్ఐలతో ఈ పనులు చేపిస్తున్నాడు. ఇది ఎవిడెంటరీగా నిరూపితమవుతుంది. ఆ! అంటూ ఆయన స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడండి. కానీ అక్కడెక్కడ ఎస్ఐలు దొరకలేదు గానీ ఇక్కడ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారండి. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలయితే ఆ ఎస్ఐల మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదండి. ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం మరి ఏ బైకోడ్‌ని ఆ టయానికి ఎవడో బైకోడ్‌ని చిత్రీకరిస్తారు కాబట్టి, ఆ బైకోడ్‌ని తీసుకొచ్చి ఈ బైకోడేనండి. అవునవునండి. నేనేనండి ఎస్ఐ గారిని చూసి ఆ బ్యాగ్ అక్కడ వదిలేసి నేను తాగేసిన బీర్ బాటిల్ ఏదైతే వాటి పేర్లు గూడా ఏవో చెప్పాలండి. ఎందుకంటే వాడు ఏం బాటిల్ తాగాడో వాడికి తెలియాలి గదా! సో, ఆ బాటిలన్నీ నేను అక్కడ పడేసి వెళ్ళిపోగా గౌరవ ఎస్ఐ గారు నేను పడేసిన బాటిల్లు ఏరుకొని, నేను పడేసిన బ్యాగులు ఏరుకొని కానీ నా బ్యాగ్‌లో డబ్బెట్టొచ్చిందని నన్ను అడక్కండి అని అంటారేమో. అసలు ఈ పాటికే ఆ బ్యాగ్‌లో డబ్బులు మార్చేసి ఉంటారేమో. సో, వాటెవర్ ఇట్ మే బి అండి. చాలా దారుణం. ప్రజల మీద కంప్లెయింట్ కట్టండి అంటూ ఎస్ఐలు ప్రజల మీద కంప్లెయింట్ ఇవ్వడం ఏంటో, ఆ! గుద్దింది వాళ్ళిద్దరు ఎస్ఐలని తెలిసినా ఎస్ఐల పేర్లు రాయకుండా డ్రైవర్ ఆఫ్ కార్ అని రాయడం ఏంటో, ఈ దౌర్భాగ్యం ఏంటో, ఈ 2 ఎఫ్ఐఆర్‌లని ఎక్కడ పెట్టాలండి? ఈ 2 ఎఫ్ఐఆర్‌లని కోర్ట్‌లో పెట్టగలరా? అప్పుడు జడ్జి గారు అడుగుతారు కదండీ! ఈ ఎఫ్ఐఆర్‌లు రాసినోడెవరు? రాయించినోళ్ళెవరు? ఎవరు స్క్రిప్ట్ ప్రకారం రాసినారని? సిగ్గుండొద్దండి? ఇదా పరిపాలించే విధానం? ఇదా పోలీస్ శాఖ చిత్తశుద్ధి? ఆ! సో, దయచేసి దీని మీద సత్వర విచారణ చేయాలని, పోలీసులు చేసిన తప్పుని పోలీసులతోనే ఎంక్వైరీ చేయించడం కష్టమని, సో, ఈ గంజాయి పోలీసుల ద్వారానే స్మగ్లింగ్ జరుగుతుందని, ఇద్దరు ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా పరిగణించి, దీన్ని సీబీఐకిస్తే అప్పుడు మాత్రమే ఎవరెవరు ట్రాన్స్‌ఫర్‌లు చేస్తున్నారు గంజాయిని, ఎవరెవరు స్మగ్లింగ్‌లు చేస్తున్నారు, ఎక్కడ పంట పండుతుంది, ఈ ఎఫ్ఐఆర్‌లేంటి, ఈ ఎఫ్ఐఆర్‌లు ఎవరు చెప్తే రాశారు, ఎవరిని తప్పిద్దామని కప్పెట్టి కాపాడుతున్నారు పోలీస్ వ్యవస్థ. తోటి సాటి ఎస్ఐలనా? ఆ బల్లికొరంలో ఎవరు ఆ పార్టీ ఇచ్చింది? ఆ పార్టీలో పాల్గొన్న ఎవరైనా మినిస్టర్ గారి పిఏ ఎవరు? పార్టీ ఎందుకిచ్చినారు? ఏం జేసినారు మా పోలీసోళ్ళు? పోలీసోళ్ళు బాగా పనిజేస్తే ఆగస్టు 15 అవార్డులిస్తారు. పోలీసోళ్ళు లంచాలు తీసుకొని పొలిటికల్ లీడర్ల కింద చెంచాల్లాగా పనిజేస్తే రాత్రి 9, 10, 11 తర్వాత పార్టీలే ఇస్తారు. ఆ పార్టీల నుంచి కాంపెన్సేషన్ లాగా పాపం గిఫ్ట్ రూపంలో డబ్బులొస్తాయి. దాన్ని గిఫ్ట్. లంచం అనకూడదండి. గిఫ్ట్ అనాల. సో, ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థల్లో తప్పులు చక్కదిద్దకపోతే ప్రభుత్వం ఏకదం కుప్పగూలిపోతుందని, ఇది ఆధారపూర్వకంగా మీరు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్‌లని రేపు సాక్షిలో డిస్‌ప్లే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి దౌర్భాగ్యమైన ఎఫ్ఐఆర్‌లు నా జీవితంలో చూడలేదు. ఇంత గొప్ప స్క్రిప్ట్ రాయగల సమర్థత ఏ రైటర్ గారికుందో, రైటర్ అంటే మళ్ళీ సినిమా రైటర్ గారు కాదండి. స్టేషన్ రైటర్ గారు ఎవరినో పెట్టుంటారు. సో, వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.